కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. వరంగల్ నేతల మధ్య ఆధిపత్య పోరు మరోసారి బయటపడింది. భద్రకాళి ఆలయ పాలక మండలి కమిటీ ఏర్పాటుపై మంత్రి కొండా సురేఖ, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. భద్రకాళి అమ్మవారి ఆలయం తమ నియోజకవర్గం పరిధిలో ఉండడంతో వరంగల్ వెస్ట్ నియోజకవర్గం కార్యకర్తలు అమ్మవారి ఆలయం ధర్మకర్తల కమిటీ పదవుల కోసం ఆశలు పెట్టుకున్నారు. ఇదే సమయంలో దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ అనుచరులు సైతం ధర్మకర్తల కమిటీ పదవుల కోసం ప్రయత్నం చేశారు. దీంతో కొండా సురేఖ 16 మంది ఉండే కమిటీలో 7 సభ్యులను నియామకం చేశారు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గం నుండి 5 అవకాశం కల్పించారు. భద్రకాళి అమ్మవారి ఆలయం విషయంలో తనతో సంప్రదించకుండా మంత్రి కొండా సురేఖ కమిటీ సభ్యుల నియామకం చేయడంపై ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి కొండా సురేఖ తీరుపై కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి తెలిపారు. అయితే ఈ కామెంట్స్ పైన మంత్రి కొండా సురేఖ రియాక్ట్ అయ్యారు. రాజేందర్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నాయని రాజేందర్ రెడ్డి అదృష్టం కొద్దీ గెలిచిన ఎమ్మెల్యే అని అన్నారు. ఆయన గురించి కామెంట్ చేయడం అనవసరం అంటూనే దేవాదాయ శాఖ మంత్రిగా 2 పదవులు ఇచ్చే స్వేచ్ఛ తనకు లేదా అని ప్రశ్నించారు. అధిష్టానం నుంచి వచ్చిన పేర్లనే భద్రకాళి ధర్మకర్తల మండలిలో ఫైనల్ చేశామన్నారు. వాళ్లు పేర్లివ్వరు, ధర్మకర్తల మండలిని ఫైనల్ చేయనివ్వరు అంటూ మండిపడ్డారు కొండా సురేఖ. మంత్రి సురేఖ కామెంట్స్ కు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎవరి పరిధిలో వారు వ్యవహరిస్తే మంచిదని మంత్రి సురేఖకు హెచ్చరించారు. నిజంగా తను అదృష్టంతోనే మొదటిసారి ఎమ్మెల్యే అయ్యానన్నారు. తాను కూడా 4 పార్టీలు మారుంటే 4 సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడినని, ఏమో కానీ కాంగ్రెస్ పార్టీని నమ్ముకుని పార్టీలోనే ఉన్నాను అని కౌంటర్ ఇచ్చారు నాయని రాజేందర్ రెడ్డి. ఇక ఈ ఘటనతో వరంగల్ జిల్లా కాంగ్రెస్ నేతల్లో విభేదాలు ఇంకా సమసిపోలేదని తేలిపోయింది. మంత్రికి ఎమ్మెల్యేలకు మధ్య పొసగడం లేదని తేటతెల్లమైంది. ఇలాంటి తరుణంలో టీపీసీసీ ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనని కాంగ్రెస్ కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. మంత్రి కొండా సురేఖ కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి. అవును, అదృష్టంతోనే ఎమ్మెల్యే అయ్యానంటూ కామెంట్ చేశారు. 4-5 పార్టీలు మారుంటే తాను కూడా ఇప్పటికీ 5 సార్లు ఎమ్మెల్యే అయ్యేవాడినంటూ సెటైర్లేశారు. మంత్రి హోదాలో ఉన్నవాళ్లు సంయమనం పాటించాలంటూ కామెంట్ చేశారు నాయని రాజేందర్ రెడ్డి. ఇలా కాంగ్రెస్ నేతల మధ్య ఇప్పటికీ సయోధ్య కుదరడం లేదు. తాజాగా కొండా సురేఖ నాయని రాజేందర్ రెడ్డి మీద అదృష్టం కొద్ది గెలిచావంటూ చేసిన కామెంట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, అసలు భద్రకాళి ధర్మకర్తల కమిటీ ఏర్పాటులో వివాదం ఎలా తలెత్తింది, దీనికి గల కారణాలు ఏంటి అనేది ఒకసారి మనతో ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. అసలు ఫ్లూక్లో గెలిచారు, మరొక వైపు అదృష్టం కొద్ది ఎమ్మెల్యే అయ్యాడు కాబట్టి నాకంటే ముందు నుంచి రాజకీయాల్లో ఉండాలనుకున్న గెలవలేకపోయారన్న కామెంట్కి ఎలా స్పందిస్తారో ఆయనతో మాట్లాడదాం. చెప్పండి, మీరు అదృష్టం కొద్ది గెలిచారంటున్నారు, అసలు ధర్మకర్తల మండలి పంచాయతీ ఏంటి, ఎందుకోసం ఇలాంటి సమస్య రావడానికి కారణం ఏర్పడింది? అదృష్టం కొద్ది గెలిచిన అన్నది వాస్తవమే, మరి వాళ్ళు అన్నది కూడా తప్పేమనలే. అక్క ఇది గౌరవం మర్యాద ఇస్తూ ఒక మహిళా మంత్రిగా, కానీ అదృష్టం కోసం గెలిచిండు అనటం కూడా వాస్తవమే అనిపించింది నాకు. ఎందుకంటే నాతోటి కాలే పూటకో పార్టీ మార్చుకుంటా నేను తిరిగేది ఉంటే నేను ఇలా 5వ ఎమ్మెల్యేని అవుదాం, కానీ నాతోటి కాలేదు. వారు అన్నదంటే తప్పేం లేదు అందులో. ఇప్పుడు ధర్మకర్తల మండలికి సంబంధించిన సమస్య ఏంటి? ఏదో 2 వేసుకున్నాం, దానికి ఇంత రాధాంతం చేస్తున్నాడు అంటున్నారు. 2 వేసుకోవటం ఏంటండి, 7 వేసుకున్నారు వాళ్ళు. నా కాన్స్టిట్యున్సీలో ఆలయం ఉంటుంది, వారు మంత్రి కాదనట్లే, వారు వేసుకోవడం నాకు అభ్యంతరం లేదు 2 వేసుకుంటే. కానీ 7 వేసుకొని నాకు మొక్కన 4 వారు వేసినట్టు మాట్లాడితే అదేదో చెప్పి ఇది వేద్దాం, ఇది కూర్చొని పెట్టి పిలిచి మాట్లాడి చెప్పుకొని చేస్తే అయిపోద్ది కదా. అది చెయ్యకుండా నీ ఒంటెది పోకలు పోయినట్టు మీ ఇష్టరాజ్యంగా వేసేసుకొని నా మొక్కన 4 వేస్తే నేనేం చేయాలి? అక్కడ కార్యకర్తలు జెండాలు పట్టుకొని తిరిగిన వాళ్ళు ఉంటారు, నాకు గుడి చుట్టూ ఉంటారు, గుడి చుట్టూ ఉన్న భక్తులు ఉన్న చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళని అపాయింట్ చేసుకోవాలని ఆలోచన నాకు ఉంటుంది కదా. అది చేయకుండా మీ ఇష్టానుసారం చేసుకోవటం, ఏది పడితే అది చేసుకొని మిగతా మంత్రి గారు 4 ఆదర్శంగా ఉండి 4 నియోజకవర్గాలని అందరినీ మంచిగా చూసుకోవాలి. అదోళ్ళు పెట్టి నువ్వే అందరి నియోజకవర్గాలలో ఏళ్ళు పెట్టి గెలికి ఇది చేసుకుంటుంటే అది ఇబ్బంది, మంచిది కాదు, మంచి సంస్కృతి కాదు. ఆ పద్ధతి మార్చుకోవాలని నేను చెప్పిన గంతే. ఏం చేయబోతున్నారు భవిష్యత్తులో? గతంలో 4 సార్లు చెప్పినాము, అధిష్టానానికి వీరి వలన ఇట్లా జరుగుతున్నది, నష్టం జరుగుతున్నది, కొన్ని సమయాన్ని పరచుకోవాలి. వారు మంత్రి అంటే 4 కూర్చోబెట్టి మాట్లాడుకొని తండ్రి పాత్ర, ఆ తండ్రి పాత్ర న్యాయం చేయలేకపోతున్నారు. వాళ్ళ గురించి ఆలోచన చేయండి, చెప్పండి, మార్పు తీసుకురండి అని చెప్పినాం. ఇవాటి వరకు ఏది లేదు, చూస్తున్నాం. మీ మధ్య సయోధ్య కుదిరిందా? అంటే క్రమశిక్షణ కమిటీ భేటీ అయింది, కలిసిండ్రు, క్రమశిక్షణ కమిటీతో వాళ్ళు మాట్లాడారు, మీరు మాట్లాడారు, మీ మధ్య సమన్వయం చేసినా? అసలు మాకు ఇంతవరకు ఏమీ చెప్పలేదు, దాని గురించే చెప్పలేదు, సబ్జెక్ట్ ఏమైందో అని కూడా చెప్పలేదు. మేము అప్పుడు కంప్లైంట్ చేసినాం, ఎమ్మెల్యేలు అందరం కలిసిపోయి చెప్పినాం, అంతా చెప్పినాం, మాట్లాడతామన్నారు, మమ్మల్ని పిలిచి మాట్లాడిండ్రు, వాళ్ళని మాట్లాడారు, కానీ ఏం జరిగింది అనేది ఇప్పటివరకు చెప్పలేదు.
మరి దీనికి ఎక్కడ ఎండుకాడు పడడం, వాళ్ళు సమన్వయం చేసే ప్రయత్నంలో అంటే అధిష్టానం చొరవ తీసుకోవట్లేదు, మీరు కలిసిపోయే పరిస్థితులు కనిపిస్తలేదు కదా. వాళ్ళకి ఏం సూచన చేయబోతున్నారు? కనీసం మీరైనా వెళ్ళి కలిసి మాట్లాడే, ఈ సమస్య లేకుండా మాట్లాడే అవకాశం ఏమైనా ఉంటుందా? అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినా, మా పిసిసి అధ్యక్షుల వారి దృష్టికి తీసుకెళ్ళి చెప్పడం జరిగింది. వైస్ చైర్మన్ కూడా మేము తీసుకోలేదంటున్నారు. వైస్ చైర్మన్ కూడా ఇవ్వలే. ఆడ పేరు పెడితే బంకసాల గారి పేరు పెట్టి అన్ని పెట్టినాయి, వాట్సాప్ చేసినవి కూడా ఎవిడెన్స్, ఆ రోజు చేసిన వాట్సాప్ కూడా ఎవిడెన్స్ ఉన్నది. ఇది వాట్సాప్ చేసిన ఎవిడెన్స్, ఇది పేరు పంపలేదంటే నేనేం చేయాలి? ఇక వీళ్ళు ఇస్తలేరు, నన్ను ఏం ఇస్తలేరు అంటే నేనేం చేయాలి? ఇదే కదా నెంబరు, డేట్లు అయితే మారాయి కదా. నెక్స్ట్ ఏం చేయబోతున్నారు మరి? అధిష్టానం దృష్టి తీసుకెళ్తాం ఫైనల్గా ఒకసారిగా. దాని తర్వాత కాంప్లైంట్ చేసేది ఉండదు. ఇక చేయం దలుచుకోలే కూడా మేము ఇప్పుడు కూడా చేయాలంటే కూడా విరక్తి పుస్తున్నాం. ఎందుకంటే ఎన్నిసార్లు చెప్తామండి, ఒకసారి 2 సార్లు 3 సార్లు ఉంటుంది, పిలిచి కూర్చోబెట్టి అది కాదు ఇదే అని చెప్పి భయం భక్తి చెప్పేటోళ్ళు ఇదిగా ఉండాలి కదా. మంత్రి హోదాలో ఉన్నటువంటి నేతలు వాళ్ళు చొరవ తీసుకొని అందరినీ కలుపుకొని పోవాల్సిన వాళ్ళే కలుపుకోకుండా డివైడ్ చేయడం వల్ల ఈ పరిస్థితులు వస్తున్నాయి. అధిష్టానం దీన్ని చూడాల్సి ఉంటుంది. మరొక వైపు రేపు ఎల్లుండి హైదరాబాద్ పోతున్నారు. 2 రోజుల్లో వెళ్ళిన తర్వాత దీనికి సంబంధించినటువంటి సమస్య మీద కంప్లైంట్ చేస్తాం. ఆ తర్వాత వాళ్ళు అప్పటికి చొరవ తీసుకోకపోతే ఇక కంప్లైంట్ చేయాల్సినటువంటి పరిస్థితులు లేవు. మేమేం చేయదలుచుకుంటామో అదే చేయబోతున్నామంటూ పరోక్షంగా హెచ్చరిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వాజిత్ అరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్. నాయని గురించి కామెంట్ చేయడం అనవసరమన్నారు. దేవాదాయ శాఖ మంత్రిగా ఇద్దరికి పదవులిచ్చే స్వేచ్ఛ లేదా అని కొండా సురేఖ ప్రశ్నించారు. వాళ్ళు కూడా పెద్ద అది చాలా రోజులుగా పెండింగ్ ఉంది, వాళ్ళ పేర్లు ఇవ్వరు, అది కంప్లీట్ చేయలేదు. అది ఇప్పుడు చైర్మన్ది కూడా కాదు, మెంబర్లు ఇద్దరు. ఆ మెంబర్లు ఇద్దరిని ఎవరినో ఒకరిని వేసాం. వాళ్ళు కూడా పెద్ద మాకు మా వాళ్ళు నా వాళ్ళు అనేది కూడా ఏం లేదు. మాకు పైనుంచి ఒకరిద్దరు అడిగిన వాళ్ళ పేర్లే వేసాం. మేము కావాల్సుకొని మా వెంట తిరిగే వాళ్ళు అనేది వేయలేదు. ఇంకా ఆ మాత్రం ఒక గుడిలో కూడా నాకు ఒక ఇద్దరి ధర్మకర్తలను కూడా సొంతంగా వేసుకునేటువంటి అధికారం లేదు అని చెప్పడం చాలా బాధ. ఆయన నాకంటే చిన్నోడు, నాకంటే ముందు నుంచి కూడా ఎమ్మెల్యే కావాలనుకున్నాడు. పాపం నా తర్వాత అయ్యిండు. ఏదో అదృష్టం